ఆ ఇద్దరు పేరుకే మాజీలు, కానీ చేతిలో కావాల్సినంత పవర్ ఉంది. అత్యంత సమీప బంధుత్వమే అయినా అధికారం ఉన్నా ఆధిపత్య పోరుతో కీచులాడుకుంటున్నారు. ఇన్ఛార్జ్ పదవి చుట్టూ రగిలిన వేడి గట్టిగానే రాజుకుంటోందట. స్వపక్షంలో విపక్షంతో సైకిల్ స్పీడ్కు బ్రేకులు పడుతుందెక్కడ? ఎవరా బంధువులు? అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు నియోజకవర్గం ఆదివాసీ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. పేరుకు ఎస్టీ రిజర్వ్ స్థానమే అయినా ఇక్కడ పొలిటికల్ పిక్చర్ ప్రతి ఎన్నికలకు డిఫరెంట్గానే కనిపిస్తుంది. ప్రతిసారి కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది. పార్టీగా వైసీపీ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టింది. 1.5 దశాబ్దంగా ఇక్కడ పట్టు కోసం టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 2014లో వైసీపీ తరఫున గెలిచారు గిడ్డి ఈశ్వరి. అప్పుడు పార్టీలో అంతర్గత పరిణామాల కారణంగా టీడీపీలో చేరిన ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యేగా చలామణి అయ్యారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రాజకీయ వారసుడిగా అనూహ్యంగా తెరపైకొచ్చిన శ్రవణ్ కొద్ది నెలల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. వరుసకు కొడుకు కావడంతో శ్రవణ్కు రాజకీయ గురువుగా ఈశ్వరి వ్యవహరించారనే అభిప్రాయం ఉండేది. ఇక 2019లో అరకు వ్యాలీ నుంచి శ్రవణ్, పాడేరు నుంచి ఈశ్వరి టీడీపీ తరఫున బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. 2024 ఎన్నికల నాటికి ఏజెన్సీ రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. కూటమి ఆవిర్భావం తర్వాత అరకు, పాడేరు స్థానాలను జనసేన, బీజేపీలకు కేటాయించే అంశంపై విస్తృత చర్చ జరిగింది. 2 సీట్లు మిత్రపక్షాలకిస్తే వైసీపీని ఎదుర్కోలేమని స్థానిక నాయకత్వం గట్టిగా పట్టుబట్టింది. దీంతో అరకు సీటును బీజేపీకి కేటాయించిన టీడీపీ పాడేరు విషయంలో ప్రయోగం చేసింది. కొత్త అభ్యర్థిగా కిల్లో రమేష్ నాయుడును ప్రతిపాదించడంతో హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా గిడ్డి ఈశ్వరి వర్గం గళం విప్పడంతో పునరాలోచన చేసింది. ఆఖరి నిమిషంలో టికెట్ను తిరిగి ఈశ్వరికి కేటాయించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉండడం, టీడీపీలో గ్రూపుల విభేదాలు పార్టీ ఓటమికి కారణం కాగా కీలకమైన అరకు పార్లమెంట్ స్థానాన్ని కూటమి పోగొట్టుకుంది. ఇక గత కొద్ది రోజులుగా ఏజెన్సీలో జరుగుతున్న పరిణామాల పట్ల ప్రభుత్వం కలవరపడుతూ ఉండగా టీడీపీలో అంతర్గత రాజకీయాలతో వైసీపీ ఎత్తుగడలను తిప్పికొట్టలేకపోతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈశ్వర్ని మార్చేయాలన్న స్వరం పెరుగుతోందట. ఆ క్రమంలో ఎత్తులకు పై ఎత్తుల కారణంగా క్యాడర్, లీడర్షిప్ నలిగిపోతుందనే చర్చ నడుస్తోంది. మేడంను తప్పించాల్సిందే అని ఇటీవల వ్యతిరేక వర్గం బలంగా డిమాండ్ చేయడంతో పార్టీ నాయకత్వం సీరియస్గానే పరిశీలించింది. ఈశ్వర్ని కొనసాగించాలా లేక తప్పించాలా అన్న సంగతి తేల్చడానికి ఓటింగ్ నిర్వహించినట్టు తెలిసిందే. అసమ్మతి వర్గం ప్రతిపాదనలను చిత్తు చేస్తూ మాజీ ఎమ్మెల్యేకు ఎక్కువ మంది మద్దతు పలికారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక శ్రవణ్కు కీలకమైన గిరిజన సహకార సంస్థ చైర్మన్ పదవి లభించింది. ఆయన అధినాయకత్వానికి దగ్గరగా ఉంటారనే ప్రచారం ఉంది. 2019లో ఓటమి, 2024లో టికెట్ ఇవ్వలేకపోవడం వంటి కారణాలు శ్రవణ్ విషయంలో హైకమాండ్కు సానుకూలతను పెంచాయని అంటారు. అదే సమయంలో అరకు రాజకీయాల పట్ల శ్రవణ్ ఆసక్తిగా లేరని చెబుతున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. ఇక్కడ సంస్థాగతంగా బలపడేందుకు జనసేన గట్టిగా ప్రయత్నిస్తోంది. దాంతో మాజీ మంత్రి ఫోకస్ పాడేరుకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇక్కడే బంధువులిద్దరి మధ్య రాజకీయం అంటుకుందట. గిడ్డి ఈశ్వరి మార్పు కోసం టీడీపీలో వర్గ రాజకీయాలు రాజుకోవడం, ఓటింగ్ పెట్టే వరకు వెళ్లడం విస్తృత చర్చకు కారణమయ్యాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుండగా మన్యంపై మరింత పట్టు బిగించేందుకు ప్రతిపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాల కారణంగా బలహీనపడుతోందన్న అభిప్రాయం పెరుగుతోంది. పార్టీ కోసం 7 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న తనకు సొంత వాళ్లే శత్రువులుగా మారడాన్ని గిడ్డి ఈశ్వరి జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ క్రమంలో కొత్త ప్రచారాలు, అనుమానాలు పెరుగుతుండగా వాటన్నిటినీ నివృత్తి చేసేందుకు అధినాయకత్వం రంగంలోకి దిగాల్సిందేనని అంటున్నాయి టీడీపీ వర్గాలు.